మన ఆర్సీబీ 17 ఏళ్లుగా పోరాడి తొలిసారిగా టైటిల్ గెలుచుకొని కలను నెరవేర్చుకుంది. అలాగే ఎంతో మంది ఫ్యాన్స్ కలను కూడా నెరవేర్చింది. ఇందులో విరాట్ కోహ్లీ కీ రోల్ చాలా ఉంది. ఇంతలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అమ్మాలని చూస్తున్నారు. ఐపీఎల్ మెన్స్ అండ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత యాజమానులైన డియాజియో ఇప్పటికే అమ్మక ప్రక్రియను ప్రారంభించింది. మార్చి 31, 2026 నాటికి అమ్మకాన్ని పూర్తి చేయగలమని నమ్మకంగా ఉంది. వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత ఆర్సీబీ ఐపీఎల్లో కనిపించదని వార్తలు వస్తున్నాయి. ఓనర్లు ఆర్సీబీ జట్టును సేల్కు పెట్టినట్టు తెలుస్తుంది. మార్చి 31 నాటికి ఆర్సీబీ పేరు మారే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ 2,247 కోట్లు. అటు ఆర్సీబీని కొనేందుకు బడా వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం వస్తుంది. ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు పెద్ద పెద్ద కంపెనీలు రెడీగా ఉన్నాయని వార్తల సమాచారం వస్తుంది. యుఎస్లోని ఓ ప్రైవేటు సంస్థ కొనుగోలు చేసేందుకు రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఇలా జరిగితే వచ్చే సంవత్సరంలో మార్చి 31 నాటికి ఆర్సీబీ పేరు మారే అవకాశం ఉంది. అటు ఉమెన్స్ కూడా 2024లో ఐపీఎల్ తరపున ఆర్సీబీ కప్పు కొట్టింది. విరాట్ కోహ్లీ, జాస్ హేజల్వుడ్, ఫిల్ సాల్ట్ వంటి మంచి ఆటగాళ్లు ఆర్సీబీలో ఉన్నారు. అటు బ్యాటింగ్లోనూ అండ్ బౌలింగ్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆర్సీబీలో భారీ హిట్టర్లుగా రొమారియో షెపర్డ్ అండ్ టీమ్ డేవిడ్ ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ జట్టుగా ఆర్సీబీ ఒకటి ఉంది. ఒకవేళ ఆర్సీబీ అమ్మినట్లయితే విరాట్ కోహ్లీ జట్టులో ఉండే అవకాశం ఉందో లేదా అనేది చూద్దాం. ఆర్సీబీని కొనుగోలుపై జేఎస్డబ్ల్యూ కంపెనీ కూడా ఆసక్తిగా ఉంది. దీనితో ఫ్యాన్స్ కూడా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాదిలో ఆర్సీబీ కనిపించదు అనే విషయాన్ని తెలుసుకుని ఫ్యాన్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు. 2026 నాటికి కొత్త ఫ్రాంచైజీస్తో కనబడే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025లో 657 రన్స్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు. 973 రన్స్ 2016లో చేశాడు. అలాగే అత్యధిక ఫీల్డ్ క్యాచ్లు పట్టిన వ్యక్తిగా విరాట్ కోహ్లీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. టోటల్గా 117 క్యాచ్లు తీసుకున్నాడు. ఆర్సీబీని సేల్ చేయొద్దనే కోరుకుందాం. కానీ ఆర్సీబీ నుంచి అఫీషియల్గా ఏం న్యూస్ రాలేదు. అన్అఫీషియల్గా బయటకు వార్తలు చాలా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆర్సీబీ ఫైనల్స్కి 4 సార్లు చేరుకుంది. ఫస్ట్ టైం 2009లో ఫైనల్లో చేరి ఓడిపోయింది. ఆ తర్వాత 2011లో ఫైనల్కి చేరి ఓడిపోయింది. నెక్స్ట్ 2016లో ఫైనల్కి చేరి ఎస్ఆర్హెచ్ పైన ఓడిపోయింది. నెక్స్ట్ 2025లో వచ్చేసరికి ఫైనల్ తొలిసారిగా టైటిల్ సాధించింది. ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా మన ఆర్సీబీ గెయిల్ ఉన్నాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 2013లో జరిగింది ఇది. అలాగే హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఇన్ ఐపీఎల్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్ విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్ మాత్రమే. వీరిద్దరి మధ్య 229 భాగస్వామ్యం ఉంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున మంచి బౌలింగ్ వేసిన వ్యక్తిగా అనిల్ కుంబ్లే ఉన్నాడు. 2009లో 12 రన్లు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు.